హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ లైఫ్ అండ్ లివింగ్. మీరు కనుక ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారైతే కనుక సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. కంప్యూటర్ నేర్చుకోవాలనుకునే వారికి ఇది చాలా యూజ్ అయ్యే వీడియో. నార్మల్గా మనం ఏదైనా టాస్క్ కంప్లీట్ చేయాలి అంటే దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ ప్రకారం మనం చేసినప్పుడే ఆ టాస్క్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవుతుంది. అదే మనకి షార్ట్ కట్ తెలిస్తే టాస్క్ని ఇంకా ఫాస్ట్గా కంప్లీట్ చేయగలుగుతాం. కంప్యూటర్కి సంబంధించిన ఎన్నో టాస్క్స్ని ఈ కంట్రోల్ కీ షార్ట్ కట్స్ తెలుసుకోవడం ద్వారా ఫాస్ట్గా కంప్లీట్ చేయగలుగుతాం. ఈ వీడియోలో కంట్రోల్ ఏ నుండి కంట్రోల్ జెడ్ వరకు అన్ని షార్ట్ కట్ కీస్ని ఎలా యూజ్ చేయాలి అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు డెమో కూడా చూపిస్తాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేయండి, నేను మీకు హెల్ప్ చేస్తాను. ఫస్ట్ వన్, కంట్రోల్ ఏ. ఈ కంట్రోల్ ఏ ఆపరేషన్ ని పర్ఫార్మ్ చేయాలి అంటే కీబోర్డ్ లో కంట్రోల్ కీని లాంగ్ ప్రెస్ చేసి ఏ ని ప్రెస్ చేయాలి. కంట్రోల్ ఏ సెలెక్ట్ ఆల్ చేయడానికి యూజ్ అవుతుంది. ఈ డెమో మొత్తం మీకు మైక్రోసాఫ్ట్ వర్డ్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ కంట్రోల్ ఏ మొత్తాన్ని సెలెక్ట్ చేయడానికి యూజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఈ డాక్యుమెంట్ లో కంప్యూటర్ ఎడ్యుకేషన్ లెర్న్ కంప్యూటర్ ఇన్ తెలుగు అని ఉంది కదా. ఇప్పుడు కంట్రోల్ ఏ ని నేను ప్రెస్ చేస్తున్నాను. చూసారు కదా, ఈ టెక్స్ట్ అంతా సెలెక్ట్ అయింది. నార్మల్ గా మనం సెలెక్ట్ చేయాలి అంటే మౌస్ తో సెలెక్ట్ చేస్తాము. 1 or 2 అంటే ఇలా తక్కువ పేజెస్ ఉన్నప్పుడు మౌస్ తో సెలెక్ట్ చేసుకోవచ్చు. బట్ ఇంకంతకన్నా ఎక్కువ పేజెస్ ఉన్నప్పుడు మౌస్ తో సెలెక్ట్ చేయడం కష్టం అవుతుంది. అలాంటప్పుడు ఈ కంట్రోల్ ఏ ని ప్రెస్ చేసి ఉంచితే అంతా కూడా ఈజీగా సెలెక్ట్ అవుతుంది. నెక్స్ట్ కంట్రోల్ బి. కంట్రోల్ బి అంటే బోల్డ్ గా చేయడం. ఫర్ ఎగ్జాంపుల్, ఈ కంప్యూటర్ ఎడ్యుకేషన్ అన్న దాన్ని నేను బోల్డ్ గా చేయాలనుకుంటున్నాను. బోల్డ్ గా చేయడానికి మనం ఏదైతే బోల్డ్ చేయాలనుకుంటున్నామో దాన్ని ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత కంట్రోల్ బి ప్రెస్ చేస్తే చూసారు కదా, కంప్యూటర్ ఎడ్యుకేషన్ అన్నది బోల్డ్ అయింది. ఈ డాక్యుమెంట్ మొత్తాన్ని నేను బోల్డ్ చేయాలనుకుంటున్నాను. అప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ కంట్రోల్ ఏ ని ప్రెస్ చేస్తే అంతా సెలెక్ట్ అవుతుంది. ఇప్పుడు కంట్రోల్ బి ని ప్రెస్ చేయాలి. చూసారు కదా, డాక్యుమెంట్ లో ఉన్న టెక్స్ట్ మొత్తం బోల్డ్ అయింది. నెక్స్ట్ కంట్రోల్ సి. కంట్రోల్ సి కాపీ చేయడానికి యూజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ లెర్న్ కంప్యూటర్ ఇన్ తెలుగు అని ఉంది కదా, దీన్ని ఇప్పుడు నేను కాపీ చేయాలని అనుకుంటున్నాను. ఇప్పుడు కంట్రోల్ ప్లస్ సి ప్రెస్ చేసినప్పుడు కాపీ అవుతుంది. కంట్రోల్ డి. కంట్రోల్ డి ఫాంట్ డైలాగ్ బాక్స్ ని ఓపెన్ చేయడానికి యూజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను కంట్రోల్ డి ప్రెస్ చేస్తున్నాను. చూసారు కదా, ఇప్పుడు ఫాంట్ డైలాగ్ బాక్స్ ఓపెన్ అయింది. దీనిలో మనం కావాలంటే ఏమైనా చేంజెస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కంట్రోల్ ఈ. కంట్రోల్ ఈ సెంటర్ అలైన్మెంట్ కి యూజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఈ కంప్యూటర్ ఎడ్యుకేషన్ ని నేను సెంటర్ లోకి మార్చాలని అనుకుంటున్నా. ఇప్పుడు కంట్రోల్ ఈ ని ప్రెస్ చేస్తున్నా. చూసారు కదా, ఇప్పుడు సెంటర్ లోకి అలైన్ అయింది, అంటే చేంజ్ అయింది. ఇలా కంట్రోల్ ఈ సెంటర్ అలైన్మెంట్ కి యూజ్ అవుతుంది. నెక్స్ట్ కంట్రోల్ ఎఫ్. కంట్రోల్ ఎఫ్ అంటే ఫైండ్. డాక్యుమెంట్ లో మనం ఫైండ్ చేయడానికి కంట్రోల్ ఎఫ్ యూజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఈ డాక్యుమెంట్ లో ఇప్పుడు కంట్రోల్ ఎఫ్ ప్రెస్ చేస్తున్నాం. ఇక్కడ ఫైండ్ వాట్ అని ఉంది కదా, అంటే ఏం ఫైండ్ చేయాలి అని అడుగుతుంది. నేను ఏ లెటర్ ని ఫైండ్ చేయాలని అనుకుంటున్నా. అప్పుడు ఏని క్లిక్ చేసి ఫైండ్ నెక్స్ట్ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేయాలి. ఇప్పుడు చూసారు కదా, ఈ డాక్యుమెంట్ లో ఏ అనేది 2 times ఉంది. మనం ఏ ఇచ్చాం కాబట్టి ఇక్కడ ఎన్ని ఏస్ ఉన్నాయో అవి హైలైట్ అయ్యాయి. నెక్స్ట్ కంట్రోల్ జీ. కంట్రోల్ జీ అంటే గో టు. ఈ డాక్యుమెంట్ లో కంట్రోల్ జీ ని ప్రెస్ చేస్తున్నాం. గో టు అంటే వెళ్ళడం. కంట్రోల్ జీ ని క్లిక్ చేసినప్పుడు ఇలా అడుగుతుంది, ఎక్కడికి వెళ్ళాలి అని. పేజ్ లోక, సెక్షన్ లోక, లైన్ లోక, బుక్ మార్క్ లోక, కామెంట్ లోక, ఫుట్ నోట్ లోక. ఫర్ ఎగ్జాంపుల్, నేను లైన్ క్లిక్ చేస్తున్నా. ఇక్కడ ఎంటర్ ప్లస్ అండ్ మైనస్ టు మూవ్ రిలేటివ్ టు ది కరెంట్ లొకేషన్ అని ఉంది కదా, ఇక్కడ కర్సర్ ని ప్లేస్ చేసా. ఇది కరెంట్ లొకేషన్ అవుతుంది. దీని నుండి నేను నెక్స్ట్ 2 lines కి వెళ్ళాలని అనుకుంటున్నప్పుడు ఇక్కడ +2 అని ఇవ్వాలి. +2 అని క్లిక్ చేసి గో టు అని క్లిక్ చేస్తే ఇప్పుడు కర్సర్ ఇక్కడికి వచ్చింది. లర్న్ కి ముందు ఫస్ట్ కర్సర్ ఇక్కడ ఉంది కదా, 2 ఇచ్చాం కాబట్టి సెకండ్ లైన్ కి వెళ్ళింది, అంటే కర్సర్ ఇక్కడికి వచ్చింది. కంట్రోల్ హెచ్. కంట్రోల్ హెచ్ రీప్లేస్ చేయడానికి యూజ్ అవుతుంది. రీప్లేస్ అంటే ఒక లెటర్ ఆర్ వర్డ్ కి బదులుగా వేరే లెటర్ ఆర్ వేరే వర్డ్ ని ప్లేస్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్, ఈ డాక్యుమెంట్ లో కంట్రోల్ హెచ్ ని ప్రెస్ చేస్తున్నాం. ఇప్పుడు ఇలా అడుగుతుంది ఫైండ్ వాట్ అని, అంటే దేనికి బదులుగా దేంతో రీప్లేస్ చేయాలి అని అడుగుతుంది. మనం లెటర్ తో రీప్లేస్ చేయాలి అనుకుంటే ఇక్కడ ఏ లెటర్ కి బదులుగా ఏ లెటర్ తో రీప్లేస్ చేయాలో ఇక్కడ మనం క్లియర్ గా మెన్షన్ చేయాలి. ఏ లెటర్ కి బదులుగా బి లెటర్ ని ప్లేస్ చేయాలి అనుకుంటే ఫైండ్ వాట్ లో ఏ ఇవ్వాలి. రీప్లేస్ బి ఇచ్చి రీప్లేస్ ఆల్ క్లిక్ చేస్తే చూసారు కదా, ఏ లెటర్ ని బి రీప్లేస్ చేసింది. ఇంతకు ముందు ఇక్కడ కంప్యూటర్ ఎడ్యుకేషన్ EDUCATION అని ఉండేది కదా, ఇక్కడ ఏ కి బదులుగా బి రీప్లేస్ అయింది. లెర్న్ లో LEARN ఇక్కడ ఏ ఉండేది కదా, ఇక్కడ బి రీప్లేస్ అయింది. ఇలా మనకి కావలసిన వర్డ్ ఆర్ లెటర్ ని కంట్రోల్ హెచ్ ద్వారా రీప్లేస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కంట్రోల్ ఐ. కంట్రోల్ ఐ అంటే ఇటాలిసైజ్. ఈ కంట్రోల్ ఐ ప్రెస్ చేసినప్పుడు మనం సెలెక్ట్ చేసుకున్న టెక్స్ట్ ఇటాలిక్ ఫార్మాట్ లో మారుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ కంప్యూటర్ ఎడ్యుకేషన్ అనే ఈ 2 words ని నేను ఇటాలిక్ గా మార్చాలని అనుకుంటున్నా. ఇప్పుడు కంప్యూటర్ ఎడ్యుకేషన్ ని క్లిక్ చేసి
కంట్రోల్ ఐని క్లిక్ చేస్తే చూసారా కంప్యూటర్ ఎడ్యుకేషన్ ఇటాలిక్ ఫార్మేట్ లోకి చేంజ్ అయింది. ఇలా కంట్రోల్ ఐ ఇటాలిక్ గా మార్చడానికి యూజ్ అవుతుంది. కంట్రోల్ జే అంటే జస్టిఫై. ఈ కంట్రోల్ జే ప్రెస్ చేసినప్పుడు టెక్స్ట్ లెఫ్ట్ సైడ్ కి కానీ రైట్ సైడ్ కి కానీ అలైన్ అవుతుంది. దీన్ని మనం ఇక్కడ చూడొచ్చు. ఇప్పుడు నేను కంట్రోల్ జే ప్రెస్ చేస్తున్నాను, లెఫ్ట్ సైడ్ లో అలైన్ అయింది కదా. ఇప్పుడు మళ్ళీ నేను కంట్రోల్ జే ప్రెస్ చేస్తున్నాను, చూసారు కదా ఇది రైట్ సైడ్ కి మారింది. ఇలా టెక్స్ట్ ని లెఫ్ట్ సైడ్ ఆర్ రైట్ సైడ్ కి మార్చడానికి కంట్రోల్ జే యూజ్ అవుతుంది. కంట్రోల్ కే హైపర్ లింక్ ని ఇన్సర్ట్ చేయడానికి యూజ్ అవుతుంది. అంటే మనం లింక్ క్లిక్ చేసినప్పుడు అది ఎక్స్టర్నల్ గా వేరే దానికి నావిగేట్ అవ్వడానికి ఈ కంట్రోల్ కే యూజ్ అవుతుంది. డాక్యుమెంట్ లో ఇప్పుడు మనం కంట్రోల్ కే ని ప్రెస్ చేద్దాం. అడ్రస్ లో మనం దేనినైతే లింక్ గా ఇవ్వాలని అనుకుంటున్నామో దానిని ఇక్కడ టైప్ చేయాలి. చూసారు కదా ఇప్పుడు లెర్న్ కంప్యూటర్ ఇన్ తెలుగు బ్లూ కలర్ లోకి చేంజ్ అయింది. ఇలా హైపర్ లింక్ ని యాడ్ చేయడానికి కంట్రోల్ కే యూజ్ చేస్తాం. కంట్రోల్ ఎల్ లెఫ్ట్ అలైన్మెంట్ కి యూజ్ అవుతుంది. దీని ద్వారా మనం టెక్స్ట్ ని లెఫ్ట్ సైడ్ కి మార్చొచ్చు. ఇక్కడ లెర్న్ కంప్యూటర్ ఇన్ తెలుగు అని ఉంది కదా, ఇప్పుడు కంట్రోల్ ఎల్ ప్రెస్ చేస్తున్నాను, ఇది లెఫ్ట్ సైడ్ కి చేంజ్ అయింది. ఇలా టెక్స్ట్ ని లెఫ్ట్ సైడ్ కి మార్చడానికి కంట్రోల్ ఎల్ యూజ్ అవుతుంది. కంట్రోల్ ఎం అంటే ఇండెంట్ రెడ్యూస్ ఫ్రమ్ లెఫ్ట్. అంటే టెక్స్ట్ లెఫ్ట్ సైడ్ నుండి రైట్ సైడ్ కి జరుగుతుంది. లెఫ్ట్ సైడ్ లో స్పేస్ ఎక్కువ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ పారాగ్రాఫ్ ఉంది కదా, ఇప్పుడు నేను కంట్రోల్ ఎం ప్రెస్ చేస్తున్నాను, చూసారు కదా లెఫ్ట్ సైడ్ నుండి రైట్ సైడ్ కి జరిగింది. మళ్ళీ కంట్రోల్ ఎం ప్రెస్ చేస్తున్నాను, ఇప్పుడు మళ్ళీ లెఫ్ట్ సైడ్ నుండి రైట్ సైడ్ కి జరిగింది. ఇలా లెఫ్ట్ సైడ్ నుండి రైట్ సైడ్ కి ఎంటైర్ పారాగ్రాఫ్ ని మూవ్ చేయడానికి కంట్రోల్ ఎం యూజ్ చేస్తాం. కంట్రోల్ ఎన్ అంటే న్యూ. కంట్రోల్ ఎన్ ప్రెస్ చేసి న్యూ డాక్యుమెంట్ ని ఓపెన్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను కంట్రోల్ ఎన్ ని ప్రెస్ చేస్తున్నాను, చూసారు కదా న్యూ అంటే ఎంప్టీ డాక్యుమెంట్ ఓపెన్ అయింది. కంట్రోల్ ఓ అంటే ఓపెన్. కంట్రోల్ ఓ యూజ్ చేసి ఆల్రెడీ సేవ్ అయిన డాక్యుమెంట్స్ ని మనం ఓపెన్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను కంట్రోల్ ఓ ప్రెస్ చేస్తున్నాను, ఏ డాక్యుమెంట్ ని ఓపెన్ చేయాలని అనుకుంటున్నారు అని ఒక విండో ఓపెన్ అయింది. ఇక్కడ ఫైల్ నేమ్ అని ఉంది కదా, మనం ఏ డాక్యుమెంట్ ని ఓపెన్ చేయాలనుకుంటున్నామో ఆ డాక్యుమెంట్ యొక్క ఫైల్ నేమ్ ని ఇక్కడ ఎంటర్ చేసి ఓపెన్ మీద క్లిక్ చేస్తే ఆ డాక్యుమెంట్ ఓపెన్ అవుతుంది. ఇలా కంట్రోల్ ఓ ప్రెస్ చేసి ఫైల్ నేమ్ ఇచ్చి మనం డాక్యుమెంట్స్ ని ఓపెన్ చేయొచ్చు. కంట్రోల్ పి అంటే ప్రింట్. ఇది చాలా యూజ్ అయ్యే షార్ట్ కట్. కంట్రోల్ పి ని ప్రెస్ చేసి మనం ప్రింట్ తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ డాక్యుమెంట్ ని నేను ప్రింట్ తీయాలని అనుకుంటున్నా, ఇప్పుడు కంట్రోల్ పి ని ప్రెస్ చేయాలి. ఇక్కడ పేజ్ రేంజ్ అని ఉంది కదా, ఆల్ అంటే అన్ని పేజెస్ ప్రింట్ తీయాలా, కరెంట్ పేజ్ అంటే ప్రెసెంట్ ఓపెన్ అయి ఉన్న పేజ్ మాత్రమే ప్రింట్ తీయాలా, లేదా ఇక్కడ పేజెస్ అని ఉంది కదా ఏ పేజెస్ ప్రింట్ తీయాలనుకుంటున్నామో ఆ పేజ్ యొక్క నెంబర్స్ ఇక్కడ ఇచ్చి ఓకే క్లిక్ చేస్తే ప్రింట్ అవుతాయి. కంట్రోల్ క్యూ అంటే రిమూవ్ పారాగ్రాఫ్ ఫార్మాటింగ్. పారాగ్రాఫ్ ఫార్మాటింగ్ ని రిమూవ్ చేయడానికి అంటే తీసేయడానికి కంట్రోల్ క్యూ యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పారాగ్రాఫ్ రైట్ సైడ్ అలైన్మెంట్ లో ఉంది, అంటే రైట్ సైడ్ కి ఉంది. దీనికి సంబంధించిన పారాగ్రాఫ్ ఫార్మాటింగ్ ని రిమూవ్ చేస్తే నార్మల్ గా లెఫ్ట్ సైడ్ నుండి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మనం కంట్రోల్ క్యూ ప్రెస్ చేద్దాం, చూసారు కదా రైట్ సైడ్ నుండి ఇప్పుడు లెఫ్ట్ సైడ్ కి అలైన్మెంట్ అయింది. కంట్రోల్ ఆర్ అంటే రిఫ్రెష్. ఇది మనం వెబ్సైట్స్ ఓపెన్ చేసినప్పుడు బాగా యూజ్ అవుతుంది. ఒక్కోసారి వెబ్సైట్ స్లో అవుతూ ఉంటాయి, ఎంత టైం అయినా అలాగే ఉంటాయి. అలాంటప్పుడు మనం కంట్రోల్ ఆర్ ప్రెస్ చేసి రిఫ్రెష్ చేయొచ్చు. కంట్రోల్ ఎస్ అంటే సేవ్. ఇది చాలా ఇంపార్టెంట్ షార్ట్ కట్. ఫర్ ఎగ్జాంపుల్ మనమే ఒక డాక్యుమెంట్ ని టైప్ చేసాము, 10 పేజెస్ ఆర్ 20 పేజెస్ టైప్ చేసిన తర్వాత సేవ్ చేసుకోలేదు అనుకోకుండా పవర్ కట్ అయింది. ఇప్పుడు మళ్ళీ ఆ 10 పేజెస్ డాక్యుమెంట్ ని టైప్ చేయాల్సి ఉంటుంది. అలా కాకుండా మనం సేవ్ చేసుకుంటే పవర్ కట్ అయిన తర్వాత కూడా ఆ డాక్యుమెంట్ అలాగే స్టోర్ అయి ఉంటుంది. సేవ్ చేసుకోవడానికి కంట్రోల్ ఎస్ షార్ట్ కట్ యూజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను కంట్రోల్ ఎస్ ప్రెస్ చేస్తున్నాను. ఫైల్ నేమ్ అంటే ఏ నేమ్ తో మనం ఫైల్ ని సేవ్ చేయాలనుకుంటున్నామో ఆ నేమ్ ని ఇక్కడ ఎంటర్ చేసి సేవ్ అని క్లిక్ చేయాలి. నెక్స్ట్ కంట్రోల్ టీ హ్యాంగింగ్ ఇండెంట్. అంటే మనం సెలెక్ట్ చేసిన పారాగ్రాఫ్ లో ఫస్ట్ లైన్ సేమ్ అలాగే ఉంటుంది, నెక్స్ట్ లైన్ మాత్రం 0.5 ఇంచెస్ రైట్ సైడ్ కి మూవ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పారాగ్రాఫ్ ని సెలెక్ట్ చేసి కంట్రోల్ టీ ప్రెస్ చేద్దాం, చూసారు కదా ఫస్ట్ లైన్ సేమ్ అలాగే ఉంది, సెకండ్ లైన్ నుండి మాత్రం 0.5 ఇంచెస్ రైట్ సైడ్ కి మూవ్ అయింది. కంట్రోల్ యూ అంటే అండర్లైన్. కంట్రోల్ యూ ద్వారా మనం టెక్స్ట్ ని అండర్లైన్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కంప్యూటర్ ఎడ్యుకేషన్ అని ఉంది కదా, దీన్ని నేను అండర్లైన్ చేయాలనుకుంటున్నా. ఇప్పుడు కంట్రోల్ యూ ని ప్రెస్ చేయాలి. సరే ఇప్పుడు కంప్యూటర్ ఎడ్యుకేషన్ కి అండర్లైన్ అయింది. ఇలా కంట్రోల్ యూ ద్వారా అండర్లైన్ చేయొచ్చు. నెక్స్ట్ కంట్రోల్ వి పేస్ట్ చేయడానికి యూజ్ అవుతుంది. ముందు మనం కంట్రోల్ సి చూసాం. కంట్రోల్ సి అంటే కాపీ అని. కంట్రోల్ సి జస్ట్ కాపీ మాత్రమే అవుతుంది. కంట్రోల్ వి ని ప్రెస్ చేసినప్పుడు కాపీ అయిన టెక్స్ట్ పేస్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ లెర్న్ అని ఉంది కదా, దీన్ని నేను కాపీ చేసి పేస్ట్ చేయాలని అనుకున్నా. ఇప్పుడు కంట్రోల్ సి ప్రెస్ చేస్తున్నా. కంట్రోల్ సి ప్రెస్ చేసినప్పుడు ఈ లెర్న్ అనేది కాపీ అయింది. దీనిని తెలుగు పక్కన పేస్ట్ చేయాలనుకుంటున్నా. ఇప్పుడు కంట్రోల్ వి ప్రెస్ చేస్తున్నా.
చూసారు కదా, ఇప్పుడు లెర్న్ అనేది ఇక్కడ పేస్ట్ అయింది. కంట్రోల్-C కాపీ చేయడానికి, కంట్రోల్-V కాపీ చేసిన టెక్స్ట్ ని పేస్ట్ చేయడానికి యూజ్ అవుతుంది. కంట్రోల్-W క్లోజ్ చేయడానికి యూజ్ అవుతుంది. ఎగ్జాంపుల్, ఈ డాక్యుమెంట్ ని నేను క్లోజ్ చేయాలని అనుకుంటే కంట్రోల్-W ని ప్రెస్ చేయాలి. కంట్రోల్-W ని ప్రెస్ చేసిన ఇప్పుడు ఒక విండో ఓపెన్ అయింది. డూ యూ వాంట్ టు సేవ్ ద చేంజెస్ టు డాక్యుమెంట్ 2 అని. అంటే ఇంతకు మనం చెప్పుకున్నాం కదా, సేవ్ చేసుకోకపోతే డాక్యుమెంట్ స్టోర్ అవ్వదు అని. కంట్రోల్-W ప్రెస్ చేసి క్లోజ్ చేసినప్పుడు ఈ డాక్యుమెంట్ క్లోజ్ అవుతుంది. మీరు సేవ్ చేసుకోవాలని అనుకుంటున్నారా అని విండో ఓపెన్ అయింది. క్లిక్ చేసి మనం సేవ్ చేసుకోవచ్చు. సేవ్ చేసుకోవాలని అనుకోకపోతే నో క్లిక్ చేయొచ్చు. నెక్స్ట్ కంట్రోల్-X కట్ చేయడానికి యూజ్ అవుతుంది. కంట్రోల్-C కంట్రోల్-X కొంచెం కేర్ఫుల్ గా నేర్చుకోవాలి. కంట్రోల్-C కాపీ చేయడానికి యూజ్ అవుతుంది. అంటే ఇప్పుడు నేను కంప్యూటర్ అనే వర్డ్ ని కాపీ చేయాలని అనుకున్నప్పుడు కంట్రోల్-C ప్రెస్ చేస్తే కంప్యూటర్ అనే వర్డ్ అలాగే ఉంటుంది. నెక్స్ట్ కంట్రోల్-V ప్రెస్ చేసినప్పుడు పేస్ట్ అవుతుంది. అంటే ఈ వర్డ్ ఇలాగే ఉంటుంది, దీంతో పాటుగా కాపీ అవుతుంది. అలా కాకుండా కట్ చేయాలని అనుకుంటున్నప్పుడు ఈ వర్డ్ ఇక్కడ పోతుంది, ప్లస్ కాపీ అవుతుంది. ఇప్పుడు నేను కంట్రోల్-X ప్రెస్ చేస్తున్నా. చూసారా, ఇప్పుడు కంప్యూటర్ అనే వర్డ్ లేదు. ఇలా కంట్రోల్-X కట్ చేయడానికి యూజ్ అవుతుంది. కంట్రోల్-Y అంటే రీడు. లాస్ట్ గా పర్ఫామ్ చేసిన యాక్షన్ ని మళ్ళీ రిపీట్ చేయడానికి కంట్రోల్-Y యూజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను హాయ్ అని టైప్ చేస్తున్నా. కంట్రోల్-Y ప్రెస్ చేసినప్పుడు మనం ఏదైతే లాస్ట్ గా పర్ఫామ్ చేసామో ఆ యాక్షన్ మళ్ళీ రిపీట్ అయింది. నెక్స్ట్ కంట్రోల్-Z అంటే అండు. ఈ అండు ప్రెజెంట్ మనం చేసిన యాక్షన్ ని రిమూవ్ చేసి ప్రీవియస్ యాక్షన్ ని సేవ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను పొరపాటున తెలుగు అనే వర్డ్ ని డిలీట్ చేస్తాను. ఇప్పుడు నాకు ఆ వర్డ్ కావాలి. అలాంటప్పుడు మనం కంట్రోల్-Z క్లిక్ చేస్తే చూసారు కదా, తెలుగు అనే వర్డ్ మళ్ళీ రీప్లేస్ అయింది. ఇలా అన్ఎక్స్పెక్టెడ్ గా మనం చేసిన యాక్షన్స్ ని రీస్టోర్ చేయడానికి కంట్రోల్-Z యూజ్ అవుతుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.